మనం తినే ఆహార పదార్థాలను మనమే విషపూరితంగా చేసుకొని తింటున్నామని మీకు తెలుసా? ఈ రోజుల్లో గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ మాత్రమే కాదు. మనం తీసుకునే నేచురల్ ఫుడ్స్‌ని కూడా విషపూరితంగా మనమే తయారు చేస్తున్నాము. వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదేంటంటే ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం. అవును, ఇది నిజం. ఒకప్పుడు ఫ్రిడ్జులు లేవు, ఏమీ లేవు. ఆహార పదార్థాలు ఒక్కసారి వండితే తిన్నంత తినడం, మిగిలితే పక్కవారికి పెట్టడం, అంతకే మిగిలితే పశువులకి పెట్టడం, లేకపోతే పాడేయడం. ఇదే జరిగేది. కానీ ఇప్పుడు ఫ్రిడ్జులు రావడం వల్ల తినడం, దాచుకోవడం, మళ్ళీ అది వేడి చేయడం, మళ్ళీ తినడం, మళ్ళీ దాచుకోవడం, మళ్ళీ తినడం. మిగిలింది 2, 3 సార్లు, 3, 4 సార్లు అలా వేడి చేయడం, తినడం, వేడి చేయడం, తినడం జరుగుతుంది. సో, అందువల్ల ఆ ఆహార పదార్థాలు పాయిజన్‌గా మారిపోతున్నాయి. బయట హోటల్స్‌లో అయితే ఇది కామన్ అయిపోయింది. కేజీలు కేజీలు చికెను, మటను స్టోర్ చేయడం, వేడి చేయడం, మిగిలింది స్టోర్ చేయడం, మళ్ళీ వేడి చేసి పెట్టడం. అందువల్ల ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో, మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం మానేయండి. ముఖ్యంగా పొటాటో, పాలకూర, మష్రూమ్స్ రెండోసారి మాత్రం వేడి చేయకండి. ఇవి విషంతో సమానం.